వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు నేను టమాటా పళ్ళ చట్నీ చెప్తానండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది. ఇక్కడ నేను టమాటా పళ్ళన్నీ మాగినవన్నీ తీసుకున్నాను, ఎర్రటివి తీసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం కడకాలని, శుభ్రం కడుక్కున్నాక కట్ చేసుకోవాలి. ఒక దాంట్లో 4 పీస్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న కట్ చేసుకుంటూ మన చట్నీ అనేది తొందరగా ఉడికిపోతుందండి. లావు అయితే మనం కట్టిన ఉంటుంది ఉడకలు. ఇక్కడేమో చిన్న చిన్న సైజులు అన్నీ కోసుకున్నాను. ఇలా కోసుకున్నానండి. చూడండి, ఇలా కోసుకోవాలని. కోసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. కడాయి పెట్టుకోవాలి. మనకు ఒక పెద్ద కడాయి అయినా పెట్టుకోవచ్చు అండి, మీరు ఏదైనా కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. ముందు టమాటా పళ్ళు వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాను. 2 చెంచాల కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్నాక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఇవన్నీ మగ్గిపోతాయి లోపలనే. ఇప్పుడు 2 నిమిషాలను కుక్ చేసుకుంటాను. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయినాయని. టమాటా పళ్ళు బాగా ఉడికిపోయినాయని. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక బాగా దీనికి కలుపుకోవాలండి. కలిపితే ఇవన్నీ బాగా చట్నీ బాగా కలిసిపోతుంది. మన టమాటా పళ్ళు కూడా మెత్తగా పడినాయి కాబట్టి చట్నీ బాగా అయిపోతుందండి. ఇక్కడ గుజ్జు బాగా అయిపోతుంది, ఉడక లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా కలుపుతూ ఉండాలని. చూడండి, బాగా కలుపుకున్నాను, మెత్తపడిపోయింది. ఇప్పుడు ఏమో నేను కొద్దిగా ధనాల మసాలా వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర మసాలా 2 కలిపి వేసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవన్నీ వేసుకుంటే. కొద్దిగా లైట్గా పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ 1 నిమిషం మనం ఇవన్నీ కుక్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలా. ఎంత కలుపుకుంటే అంత కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉడకలు ఉండవు. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. చట్నీ చాలా బాగుంటుంది నిజంగానే. ఒకసారి తప్పక ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మనకు తాలింపుకు. మన ఆయిల్ హీట్ అయిపోయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనం ఇక్కడ జీలకర్ర ఆవాలు వేడినాక తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా వట్టిమిరకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. దీంట్లో కరివేపాకు వేసుకున్నాక అంతా ఫ్రై చేసుకోవాలండి. బాగా దూరగా ఫ్రై చేసుకోవాలా. చూడండి, నేను దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, తాలింపు వేసుకున్నాను. మా రెసిపీ మీకు నచ్చినది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.